నేను అసలు మిమ్మల్ని చూస్తుంటే ఈవిడేనా ఫిదాలో చూసింది నేను ఈవినేనా అనే లాగా మౌల్డ్ అయ్యారు మీరు. అసలు ఎందుకు ఇలా చేంజ్ అవ్వడానికి కారణం ఏంటి? అసలు చేంజ్ ఏం అవ్వలేదు, నేను జస్ట్ ఎవాల్వ్ అవుతున్నా, ఎదుగుతున్నా. ఫిదాలో చూసినప్పుడు లాంగ్ హెయిర్, ఒక పద్ధతి గల ఆడపిల్ల అన్నట్టు ఉంది. కానీ ఇప్పుడు ఎవరైనా మామూలుగా ఇప్పుడు చూస్తుంటే ఎందుకు ఒక స్ట్రాంగ్ అంటే ఒక టామ్ బాయ్ లాగా అలా ఎందుకు చేంజ్ అవ్వాల్సి వచ్చిందని? నేను చేంజ్ అవ్వలేదు, బేసిక్ గానే నేను టామ్ బాయ్ ని. ఫిదా క్యారెక్టర్ అమ్మాయి క్యారెక్టర్ లా ఉండాలి కాబట్టి అది యాక్టింగ్ ఆన్ స్క్రీన్. అది సో యాక్టింగ్ బాగా చేయగలను కాబట్టి మీరు అలా నన్ను ఊహించేసుకున్నారు. సో ఐఎమ్ గుడ్ యాక్టర్. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ ఇండస్ట్రీకి వచ్చి కూడా ఒక 15 years దాటేసినట్టుంది ఆల్మోస్ట్. మీ ఫస్ట్ మూవీ ఏదనుకోవచ్చు? బందూక్ సినిమా నా ఫస్ట్ ఫిల్మ్, బట్ అది ఆన్లైన్ లో ఎక్కడ లేదు. ఐస్ క్రీమ్ 2 డెబ్యూగా చెప్పొచ్చు. ఇంకా నా ఫస్ట్ ఇంటర్వ్యూ మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? ఆర్జీవి గారు. అంటే ఫేవరెట్ డైరెక్టర్ మీన్ ఇన్ ద సెన్స్ కొంచెం క్లాషెస్ లాగా అలా. క్లాషెసా? అంటే కొన్ని ఇష్యూస్. ఏం ఇష్యూస్? ఏదో ఉంటది కదా, ఏదో ఒక చిన్న చిన్న అలగడాలు చిన్నపిల్లలప్పుడు. అప్పుడు మీరు ఆర్జీవి గారితో సినిమా చేసినప్పుడు ఆల్మోస్ట్ ఒక 18 అంతే కదా, 18, 20. నేనా 27, 28, 29. అంటే కొంచెం ఆర్జీవి గారు అంత పెద్ద డైరెక్టర్, ఆయన మీద మనం అలగడము, మీరు ఏదేదో సంథింగ్ చిన్న పిల్లలు అలగడం అంతే కాదు. ఇప్పుడు మీది ప్రాపర్ సిద్దిపేట? నేను పుట్టింది, మా తాతలు మా నాన్న వాళ్ళంతా సిద్దిపేట పక్కన ఆందోళ్ అని, జోగిపేట్, ఆందోళ్ కాన్స్టిట్యుయెన్సీ. ఇప్పుడు అక్కడే ఎడ్యుకేషన్ మొత్తం ప్రాపర్. పేరెంట్స్ ఏం చేస్తూ ఉండేవాళ్ళు? మా అయ్య రియల్ ఎస్టేట్స్, అప్పుడు బియ్యం ఫ్యాక్టరీ, బెల్లం ఫ్యాక్టరీ, ఆయిల్ మిల్, పొలాలు, అంతే. ఇంకా అదర్ ఏం లేదు. పాలిటిక్స్ అంటే ఇప్పుడు పాలిటిక్స్ అన్నారు కాబట్టి ఇప్పుడు పేరెంట్స్ కి ఎవరో ఒకళ్ళకి ఇళ్ళలో మమ్మీగో డాడీగో పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉంటే అది మా తాత ఎమ్మెల్యే ఉండే. తాత ఎమ్మెల్యే ఉండే, మా డాడీగా చేసిండు కొంచెం అది ఇటు. తాతయ్య ఎమ్మెల్యే అయినప్పుడు డాడీ కూడా అదే స్థాయిలో ఉండాలి కదా? ఉండే. కానీ ఇప్పుడు కొన్ని చోట్ల పండిత పుత్ర పరమశ ఉంటాను సామెత తిన్నారా మీరు? విన్నాను. అట్లా అన్నమాట. ఇప్పుడు అంటే ఎమ్మెల్యే అంటే ఇప్పుడు ఒక నియోజకవర్గానికి పెద్ద అన్నట్టు. ఆయన ఇంకా ఓవరాల్ గా ఏం జరిగినా ఎమ్మెల్యేని. మా తాత ఫ్రీడమ్ ఫైటర్, సో ఫ్రీడమ్ స్ట్రగుల్ లో పార్టిసిపేట్ చేసిండు. చాలా పెద్ద చరిత్ర ఉంది మా తాతయ్యది. మా తాతయ్య పేరు బసవమానయ్య. సో ఫ్రీడమ్ వచ్చిన తర్వాత మా ఊర్లో ఫస్ట్ ఎమ్మెల్యే అయింది మా తాతయ్య. సో ఊరిని చాలా డెవలప్ చేశారు. ఈ రోజుకి కూడా మా తాతయ్య తలుచుకుంటారు. చాలా ప్లేసెస్ కి మా తాతయ్య పేరు పెట్టున్నారు ఊర్లో. ఈవెన్ ఇప్పుడు అంటే 20 years అయింది ఊరు వెళ్ళి, బట్ స్టిల్ ఊరు నుంచి జనాలు కాల్స్ చేస్తారు, ఎట్లానో అట్లా నా నంబర్ పట్టుకొని గుర్తు చేసుకుంటారు. ఈవెన్ మా తాతయ్య వర్ధంతి కూడా ఇంకా ఊర్లో సెలబ్రేట్ చేస్తారు. అంటే అంతే కదా, మంచి పనులు చేసిన వాళ్ళని ఎప్పటికీ మర్చిపోరు కదా. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పర్సన్ ఐ కెన్ లుక్ అప్ ఫర్ ఇన్ మై ఫ్యామిలీ. అంత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అంత జనాలు సపోర్ట్ పెట్టుకొని మీ డాడీ గారు ఇంత అంటే ఒక 5 ఆడపిల్లల్ని ఇలా వదిలేయడానికి రీజన్ ఏంటి? ఆయన ట్రామా ఆయనకు ఉంది. ఆయన ఏం చూసిండు, ఆయనకి ఏం ఇట్లా సైకో తయారైండు. అదే ఎందుకు రీజన్ ఏంటి? అది ఏదో ఒకటి ఉంటది కదా, ట్రిగ్గర్ పాయింట్. కొడుకు కావాలి ఆయనకి. అంటే ఇప్పుడు కొడుకే కావాలా? ఆడపిల్లలు అయితే ఉద్ధరించలేరా? అదే ఫీలింగ్ లో ఉన్నాడు. మళ్ళీ వేరే పెళ్లి చేసుకొని మళ్ళీ ఆడపిల్లల్ని కన్నాడు. సెకండ్ ఏజ్ ఆఫ్ 50లో he got another daughter. మేము 5 కాదు సరిపోనట్టు. అంటే కొడుకు ట్రయల్స్ కోసం అంత తాహతాలాడిపోయిండు పాపం మనిషి. ఇప్పుడు మరి సెకండ్ మ్యారేజ్ చేసుకున్నా కానీ ఆడపిల్ల పుట్టింది, అప్పుడు మరి అక్కడ మూడో పెళ్లి చేసుకున్నారా? లేదు, ఇంకా చాలా అనుకున్నట్టున్నాడు, అలసిపోయాడు. ఎక్స్పెక్టేషన్స్ ఇంకా లైట్ తీసుకున్నట్టున్నాడు. మరేమో మరి నేను టచ్ లో లేను, 15 ఏళ్ళు దాటింది. కానీ